అందరికీ నమస్కారం. నా పేరు మోక్షిత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఎవరు కదలద్దు, భయపడకండి. నేను సినిమా విలన్ కాదు. నేను డిజిటల్ కాలం హీరో, తుపాకీ రాముడు. మునుపు నా దగ్గర నిజమైన తుపాకీ ఉండేది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది స్మార్ట్ ఫోన్. తుపాకీ నుంచి బుల్లెట్లు రావు, రీల్స్ వస్తాయి. ఒక్క రీల్ చూస్తే సరిపోదు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అలా చూస్తూ ఉంటే సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు వస్తాడు. కానీ మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అమ్మ పిలుస్తుంది, రా భోజనం చేయి. నేను అంటాను, ఒక్క నిమిషం అమ్మ. కానీ అవుతుంది 3 గంటలు. టీచర్ అడుగుతుంది, హోంవర్క్ చేసావా? నేనంటాను, మేడం నెట్ స్లోగా ఉంది. మునుపు ఫ్రెండ్స్తో గ్రౌండ్లో ఆడేవాళ్ళం. ఇప్పుడు బెడ్ మీద పడుకొని గేమ్లో పరుగులు పెడుతున్నాం. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చింది, అదే ఆన్లైన్ స్కామ్స్. ఒక మెసేజ్ వస్తుంది, మీకు లాటరీ వచ్చింది, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అది చూసి మనం వెంటనే క్లిక్ చేస్తాం. డబ్బులు పోయాకే తెలుస్తుంది దొంగ మన ఇంటికి రాలేదు, మన మొబైల్లోకి వచ్చాడని. మిత్రులారా, మన ఫోన్ కింద పడిపోతే మనం తీసుకుంటున్నాం, కానీ మన అలవాట్ల కింద పడితే మనం పట్టించుకోవట్లేదు. మన తల్లిదండ్రులు మనతో మాట్లాడాలనుకుంటున్నారు, మనం మాత్రం ఫోన్లో మాట్లాడుతున్నాం. తుపాకీ రాముడు ఒక కొత్త ఆపరేషన్ మొదలుపెట్టాడు, అదే ఆపరేషన్ కంట్రోల్ మొబైల్. రోజుకు కొంతసేపు ఫోన్ ఆఫ్ చేయండి, పుస్తకం ఓపెన్ చేయండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, తల్లిదండ్రులతో నవ్వండి. టెక్నాలజీ మనకు సహాయం చేయాలి, మన జీవితాన్ని నియంత్రించకూడదు. ఇప్పుడు నా తుపాకీ బుల్లెట్లు మారిపోయాయి. జ్ఞానం అనే బుల్లెట్, శ్రమ అనే బుల్లెట్, సమయం అనే బుల్లెట్. ఈ 3 బుల్లెట్లు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ విజయాన్ని ఎవరు ఆపలేరు. మొబైల్ మన చేతిలో ఉండాలి, మనం మొబైల్ చేతిలో కాదు. సమయాన్ని గౌరవించాలి, జీవితాన్ని గెలుచుకోండి. తుపాకీ రాముడు మీకు ఇచ్చిన ఫైనల్ వార్నింగ్. జాగ్రత్తగా జీవించండి, బుద్ధిగా ఆలోచించండి, ముందుకు సాగండి. జై హో తుపాకీ రాముడు. ధన్యవాదాలు.